Meditation is the only religion. It's not going to Mecca or Bethlehem or Tirupati or Himalaya. That is not religion. That is physical travel. Meditation is religion. In meditation, you reconnect to yourself to yourself. हम इंसान है परंतु इंसानियत नहीं है अपने। इंसानियत नहीं, हर एक इंसान को अपना बनाना, गले में लगाना, यही है इंसानियत। इंसानियत ही रूहानियत है। और इंसानियत के लिए सबको, हर एक इंसान को जरूरत है मेडिटेशन, ध्यान। तो हर एक इंसान को मेडिटेशन को देना ही इंसानियत है। ऐसा मैंने जाना 40 साल के पहले, तो ही काम कर रहा हूं मैं, जगह जगह जाकर। वो बच्चा हो, बच्ची हो, बूढ़ी हो, बूढ़ा हो, पंडित हो, पामर हो, राजा हो या प्रजा हो, सबको मैं बिठा कर आंखें बंद करो और सांस एक हो जाइए 1 घंटा। प्यार से करता हूँ, मोहब्बत से करता हूँ। अरे बाबा बैठो ना, क्या काम करते हैं आप? आंखें बंद करने से क्या तकलीफ है आपको? बैठो, क्यों मुंह लगा? हमेशा मुंह को काम देते हैं। मुंह बंद करो, आंखें बंद करो और यूं नहीं बैठो सांसों के साथ, तो बैठ जाते हैं तो सबका जिंदगी बदल गई, लाखों लोगों का। यही है मेरा इंसानियत। बांसुरी से कुछ धुन निकालता हूं बस। मेरे पास बहुत धुन है, मेरे पास बांसुरी की। मैं बड़ा कलाकार तो नहीं, मैं छोटा कलाकार भी नहीं हूं, मैं थोड़ा मिडिल लेवल का कलाकार हूं। मैंने अपने गुरुजी से सीखी, मैं उनका चरणदास हूं। जो कुछ भी मेरे पास है मैं उसको इस्तेमाल करता हूं मेरी इंसानियत के लिए, औरों को सुनाने के लिए, औरों को ध्यान में बिठाने के लिए। बस वही करता मैं करता हूं। अरे हर एक घर में घुसता हूं, अरे आंखें बंद करो, मैं बांसुरी बजा दूं। 1 घंटा हो जाएगा, 5 मिनट के लिए बैठो और 1 घंटा हो जाएगा। फिर मैं दूसरे घर चले जाऊंगा, फिर तीसरा, फिर चौथा, फिर 5वां। ऐसा करते करते मैं आपके सामने आ गया। मैं देखिए कहां से कहां आ गया मैं। ना ही मुझे कोई पैसे लगते हैं आपके पास में आने के, ना ही आपको कुछ पैसे लगते हैं, परंतु अपनी जिंदगी बदल जाती है। आप मेरे दोस्त बन गए, मुझे एक नया दोस्त मिल गए। మూసేస్తుంటే కనపడేది కనపడకుండా ఉంటుంది. ఎప్పుడైతే కనపడేది కనపడకుండా ఉంటే కనపడేది కనపడుతూ ఉంటుంది. కనపడే దాన్ని పక్కన పెట్టి కనపడని దాన్ని ముందు తెచ్చుకోవడమే ధ్యానము. Meditation, the most important thing for each and every person every day in India. కేవలం కనపడేదాన్ని నమ్ముకుంటే గుర్తుతో పట్టిన గోదావరి ఏంటంటే ఎప్పటికప్పుడు కనపడేదాన్ని పక్కన పెట్టేసి కళ్ళు మూసేసుకోవాలి. We have to close the eyes. Where we think what was क्यों देख रहे हैं? ఊరికే కళ్ళు తెచ్చి చూస్తుంటే కళ్ళు చిట్లిపోతాయి, కళ్ళు నాశనం అవుతాయి, ఈ శరీరం నాశనం అవుతుంది. ఎందుకంటే కళ్ళలోంచి 80% మన శక్తి బయటకు పోతుంటుంది. ఎందుకు బయటకు పోవంటారా? అపారమైన శక్తి ఈ కళ్ళలోంచి బయటకు పోతుంటుంది, అది పోనీయకూడదు. అవసరమైనప్పుడే కళ్ళు విప్పాలి, అవసరం అయితే కళ్ళు విప్పకూడదు. నోరు కోసం కూర్చుంటే మౌనము, కళ్ళు కోసం కూర్చుంటే ధ్యానం. మౌనం ఎందుకు
మనిషి చెప్పారు, ఒక మేఘన్ బాబా చెప్పారు, ధ్యానం ఎంత గొప్పదో ఒక బుద్ధుడు చెప్పాడు, ఒక పతంజలి చెప్పాడు. మనమంతా కూడా ధ్యానానికి బాధితులు, ధ్యానానికి అంకితం. మనం గంటలు కళ్ళు మూసుకుంటాము, అవసరమైతే కళ్ళు ఎత్తి చూస్తాం, మళ్ళీ కళ్ళు మూసేస్తున్నాం. ఎన్నో జన్మలు కళ్ళు ఇప్పి నరకాన్ని అనుభవించాం. ఈ జన్మలో కళ్ళు మూసుకుని స్వర్గాన్ని అనుభవిద్దాం. ఊరికే కళ్ళు తెచ్చుకుని ఉంటే ఈ శరీరం నాశనం అవుతుంది. గుర్తుంచుకోండి, కళ్ళు మూసుకుని ఉంటే శరీరం అవినాశిగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది ఈ శరీరం. ఎన్ని సంవత్సరాలైనా యుగాలైనా ఉంటుంది ఈ శరీరం. ఈ శరీరం మామూలు శరీరం కాకుండా ఈ శరీరం భగవత్ ప్రకారం, ఈ శరీరం మానవ నిర్మితం కాదు, ఇది భగవత్ నిర్మితం. ఇంకా ఎంత శక్తి ఉందో చెప్పాలి, అది కాదు. కానీ ధ్యానం లేక ఈ శక్తిని నన్ను ఉపయోగించుకోలేకుండా we are not able to use this physical body because we don't have meditation, we don't have spirituality. ఓకే మాస్టర్, చేతి విడదీసి కళ్ళపై పెట్టుకుంటూ 5 4 3 2 1 0 నీట్గా చేతులు తీసి ఒకసారి అందరి గురైన విమర్శించి మహాపత్రికలు గట్టిగా ధన్యవాదాలు. వాళ్ళ అవకాశం కల్పించిన నిర్మలా మేడంకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా గట్టిగా ధన్యవాదాలు. ఈరోజు యొక్క ధ్యానంలో పాల్గొన్న మనందరూ కూడా గట్టిగా ధన్యవాదాలు. రేపు సాయంత్రం 5 ఒక పిరమిడ్లో ధ్యానం మొదలుపెట్టబోతున్నాం సార్. గట్టిగా అయితే ఫస్ట్ చదువుతాను. అందరూ ఆహ్వానితులే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. తపోవనం పిరమిడ్ ధ్యాన మందిరం, ఉచిత ధ్యాన శిక్షణా కేంద్రం. అడ్రస్ సీనియర్ సిటిజన్ ఫోరం, రోడ్ నెంబర్ 5, చంద్రపూరి కాలనీ, సితారా హోటల్ బ్యాక్ సైడ్, ఎల్బీ నగర్. తేదీ 30/6/2025 సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 11 రోజులు ధ్యాన శిక్షణ ఇవ్వబడును. అంటే ఈ పిరమిడ్ ఒక 10 సంవత్సరాల క్రితం 2014-15 మధ్యలో నిర్మించడం జరిగింది. ఆ టైంలో క్లాసులు జరిగినాయి, అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ మధ్యలో ఎవరు మాస్టర్లు వెళ్ళలేక పిరమిడ్ ఉంది కానీ ఎవరు ధ్యానం చేసుకుంటలేరు. అక్కడ కాలనీలో చాలా కింద సీనియర్ సిటిజన్ ఫోరం ఉంది, పైన పిరమిడ్ ఉంది. పిరమిడ్ అద్భుతంగా ఉంది. అయితే గత 3 నెలల నుంచి లావణ్య మేడం వాళ్ళ బాబు మన దగ్గరికి ఇక్కడికి ధ్యానంకి వస్తున్నారు. వాళ్ళు ధ్యానము శాకాహారంలో పూర్తిగా తెలుసుకున్నారు. వాళ్ళ ప్రాంతంలో ఒక పిరమిడ్ ఉండాలని సంకల్పంతో సెర్చ్ చేస్తే పిరమిడ్ అక్కడ ఉన్నది. ఆ పిరమిడ్ శ్రీలత మేడం ఫ్రెండ్ నిర్మలా మేడం అని టీచర్, ఆమె అక్కడే ఉంటుంది చంద్రపూరి కాలనీలో. వాళ్ళందరూ కలిసి అప్పుడు అక్కడ సీనియర్ సిటిజన్స్ మెంబర్స్ అందరు కలిసి చాలా అద్భుతంగా పిరమిడ్ నిర్మించుకోవడం జరిగిందంట. అప్పుడు క్లాసులు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అక్కడ రేపటి నుంచి మనకు ధ్యానము చేసుకోవడానికి, ధ్యాన ప్రచారం చేసుకోవడానికి, శాకాహార పరిచయం చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. 3 రోజుల క్రితం వెళ్ళాము. శ్రీలత మేడము, లావణ్య మేడము, అమత అందరం కలిసి వెళ్ళి ధ్యానం చేశాము. సార్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు చేసుకోండి. మేము అక్కడ కూడా చాలా మంది ఉన్నారు వచ్చేవాళ్ళు. ఇది ఎవరు రాక ఇన్ని రోజులు అలా ఉండిపోయింది. సరే సార్ మేము మొదలు పెడతాము, మేము 11 రోజులు క్లాసు నిర్వహిస్తాము, 11 రోజులు 11 మాస్టర్ని పిలిచి క్లాసు నిర్వహిస్తామని చెప్పాము. వాళ్ళన్నిటికీ ఓకే అన్నారు. అక్కడ కరెంటు కానీ, ఫ్యాన్ కానీ, ఇంకా ఏ ఫెసిలిటీస్ ఉన్నా అన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఈరోజు మనం వెళ్ళి చేయాల్సింది ఏంటంటే కాలనీలో పాంప్లెట్లు పంచాలి. మనకు అవకాశం దొరికింది సేవ చేసుకోవడానికి. మనం ఇప్పుడు అందరం కలిసి అక్కడికి వెళ్ళి కాలనీలో పాంప్లెట్లు పంచొద్దాము. రేపు సాయంత్రం 5 నుంచి 7 వరకు ధ్యానము, సురేష్ సార్ గారి క్లాస్ ఉంటుంది. మనం అందరం అందులో పాల్గొందాము. ఇంతటి అవకాశం కల్పించిన మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ
బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ కోసం మనం గట్టిగా ధన్యవాదాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. అయితే అల్పారం ఉంది, అల్పారం చేసి మనం అందరం అక్కడికి బయలుదేరదాం.